నుండి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి చూడండి. బైబిల్ ఉన్న వారి ప్రతి ఒక్కరు చూసి చూడాలి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యొబ్బాకరిని దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరి దాటించి తన కలిగిన దాన్ని పంపివేశాడు. ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధవంతవరియా దేవానిక స్తోత్రమునైనా, దేవానిక స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు తండ్రి. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు ప్రభా. నీ నోటి వాచను నా నోటిలో ఉంచి ప్రతి ఒక్కరు తెరవమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తనలోష్యం కానీ. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొంచులు గల ఖడ్గం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉంటుట అసత్యము. ఆయన ఉన్నాడని ఫలము దయచేయబడ నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. ఇక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అది వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండదు, వాక్యము దేవుని యందు ఉండదు, వాక్యము దేవుడే ఉండదు. అది శరీరధారుడే మన మధ్యలో ఉండదు. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉద్ధారణ శ్రమించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. అబ్రాహాము విశ్వాసుల తండ్రిగా నిరూపించబడ్డాడు. తన కుమారుడైన ఇస్సాకుని దేవుడిచ్చిన బహుమానమైన ఇస్సాకు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. 100 సంవత్సరాలకి ఇస్సాకుని దేవుడిచ్చాడు ఇక్కడ. తన గర్భాన్ని ఇస్సాకుని, ఎందుకంటే రెబెక్కాని ఎందుకు చేసుకొని వివాహం చేసుకున్నాడు ఇస్సాకుకి. అబ్రహాం గారు తన బంధువుల అమ్మాయి కావాలని చెప్పి, ఇక్కడ అమ్మాయి మాకు బంధువుల అమ్మాయి కావాలని చెప్పి తన పనివాడిని ఎలియేజర్ని పంపించి ఎన్నిక చేసుకుని కోడలను తీసుకొచ్చాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆ ఎలియేజరు అక్కడ ఆ బిడ్డను చూడడానికి వచ్చినప్పుడు ఆ సరిగ్గా ఊరు పొలిమేర దగ్గరికి వచ్చేటప్పటికి నేల నీటి ఉంటుంది. అక్కడ ఆడపిల్లలు చాలామంది వస్తారు. అందువల్ల అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఎలియేజరు. అయ్యా, మా యజమాని కుమారుడికి భార్య కావాలి, అందువల్ల నువ్వు ఏర్పాటు చేసావని అనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది పిల్లలు వస్తారు, ఆడపిల్లలు. మరి ఇందులో ఏ అమ్మాయిని ఎందుకు చేస్తావో తెలియదు, కానీ అని ఒంటిని మోకరింపచేసి ఆయన మోకరించి ప్రార్థన చేశాడు అక్కడ. ఎందుకంటే మనం ఒక పని మీద వెళుతున్నామంటే ప్రతి నిమిషము దేవుని వేడుకుంటూ వెళ్ళాలి. అక్కడ తన ప్రార్థన చేసుకునేటప్పటికల్లా రెబెక్కా నూతిలోకి వెళ్ళి బిడ్డ పుచ్చి పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఆయన గబగబా వెళ్ళి దాహం వేస్తున్న నీరు పోయమ్మన్నాడు ఎలియేజరు. నీకును ఈ ఒంటెలకు నీళ్లు పోస్తానంటుంది ఆమె. ఎవరు అలా అంటారు? ఆయనే తన యజమాని కుమారుడికి భార్య అవుతుంది అనుకున్నాడు అక్కడ మనసులో. ఆ విధంగానే మాట్లాడుతుంది అక్కడ. మాట్లాడుతుంది ఆవిడ, నీకును నీ ఒంటెలకి నీళ్లు పోస్తారని. ఒంటెలకి నీళ్లు పోయడం అంటే మాటలు కాదు, చాలా నీళ్లు తాగుతాయి. అవి దాచుకుంటాయి లోపల. మళ్ళీ ఎడారిలోకి వెళ్ళినప్పుడు ఆ నీరు మళ్ళా నోట్లోకి తెచ్చుకొని అవి తాగుతాయి. అందుకు చాలా నీరు తాగుతాయి ఒంట్లు. అలాంటిది అక్కడ 5 ఒంటెలు ఉన్నాయో 6 ఒంటెలు ఉన్నాయో తెలియదు వెనకాల వచ్చిన వారు. అన్నింటికి నీళ్లు పోస్తారంది. ఇంటికి వచ్చిన కోడలు పనిమంతురాలు. ఆ మాట ఎప్పుడైతే అన్నదో ఆమె పనిమంతురాలు ఇంట్లో ఉన్న పనంతా కూడా చేస్తుంది.
ఆ ఇంటి యజమానురాలు, ఆ ఇంటికి వచ్చిన కోడలు, అది దేవుడు అక్కడ చూపించిన సూచిక అక్కడ. అప్పుడు నీళ్లు పోసేస్తుంది, కమ్ములు ఇస్తాడు, ముఖ కమ్ములు కడిగి పిలిచి నువ్వెవరు కుమార్తెను అడుగుతాడు. ఇక్కడ లాభాలు కూతున్నది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తుంది, దేవుని దాసులు వచ్చారు, ఇంటిలో గడ్డి ఉన్నదా, స్థలం ఉన్నదా అని అడిగినప్పుడు గమ్ముగా వెళ్ళి వాళ్ళ నాన్నకి నీ నాన్నకి చెప్తుంది, ఇలాగ దేవుని దాసులు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళ అన్న వెళ్ళి తీసుకొస్తాడు, రండి మా ఇంట్లో అన్నీ ఉన్నాయి అని తీసుకొచ్చిన తర్వాత కాళ్ళకు నీళ్ళిచ్చి కడుక్కోమని చెప్పినప్పుడు నేను వచ్చిన పని ఏమిటో చెప్పిన తర్వాతే నేను కాళ్ళు కడుక్కుంటానంటాడు అక్కడ ఎలియాజరు. అప్పుడు చెప్తాడు, ఇలాగ మా యజమానుడు అబ్రహాం గారు చాలా గొప్పవాడాయట, అందువల్ల ఇస్సాకుది ఆస్తి అంతా కూడా చెప్పాలి కదా, ఆడపిల్లల తల్లిదండ్రులకి చాలా ఆస్తి అంతా అయింది, చాలా మంచివాడాయట, అందువల్ల మీ అమ్మాయిని నేను ప్రార్థన చేయగల దేవుడు చూపించాడు, అందువల్ల మీ ఇంటికి వచ్చాం, మీరు పిల్లలు ఇస్తారంటే మేము కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాం, లేదనుకుంటే వెళ్ళిపోతామన్నాడు ఎలియాజరు. అప్పుడు ఎందుకంటే దేవుని ఏర్పాటు ఉన్నప్పుడు అన్నీ మంచిగా సవ్యంగా జరుగుతాయి అక్కడ. అప్పుడు ఆయన అంటాడు, పెళ్లి కూతురు తండ్రి మాట్లాడతాడు, లాభాలు ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వల్ల కలిగినది, ఈ దమ్ముల్ని కానీ కాదని కానీ అనజాలం అంటాడు అక్కడ. అమ్మా వీళ్ళతో నువ్వు వెళతావా అని అడుగుతాడు. వెళతానంటుంది. అందుకే అంటున్నాడు దేవుడికి. అలాంటి ఇస్సాకు రిబక్కాకి యాకోబు యాషోబు పుడతాడు. అప్పుడు ముందే చెప్తాడు, ఎప్పుడైతే గర్భంలో బిడ్డను వేసిన తర్వాత దేవుడు చెప్తాడు, ఎందుకంటే బిడ్డల రాతలు పరిచేది ఆయనే, రాతలు రాసేది కూడా ఆయనే. గర్భంలో బిడ్డముగా ఉన్నప్పుడే రాసేస్తాడు దేవుడు అక్కడ. ఏమి జరుగుతున్నదో జరగబోతున్నదో దేవుడు ముందుగానే రాసేస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు అంటాడమ్మా, నీ చిన్న కొడుకు పెద్ద కొడుకు దాసుడు అవుతాడు అన్నాడు అక్కడ రిబక్కా. గర్భంలో ఉండగానే వాళ్ళిద్దరు కవల పిల్లలు 5 నిమిషాలు తేడాలో పడుతుంది. అయినా దేవుడు రాత రాసేసాడు ఇద్దరికి కూడా, ఒకటి సవ్యంగా ఉంటే ఇంకొకటి సవ్యంగా ఉండకుండా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. చిన్న కొడుక్కి పెద్దవాడు దాసుడు అవుతాడు అన్నాడు ఇక్కడ. పెద్దవాడు చిన్నవాడు కాళ్ళు పట్టుకొని పెద్దవాడు పుడతాడు. ముందు వాడే పుట్టాలి కదా యాషోబు, ఆ తర్వాత చిన్నవాడు పుడతాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యాకోబు మోసగాడు, తల్లిదండ్రులు మోసం చేసి అతను మేనమామ ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ యాషోబు వ్యభిచారైపోతాడు. అందుకొచ్చినాడు. తల్లి బిడ్డలను కంటుంది కానీ వాళ్ళ రాతలకు అంత కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. బిడ్డలను కంటుంది, వాళ్ళ రాతలకు కలలేదు, ఆ రాతల ప్రకారంగానే జరుగుతాయి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోత్తర దేవుడు ఆయన. అప్పుడు అక్కడ యాకోబుని మేనమామ ఇంటికి పంపించేసే త్రావులో ఆ రాత్రి దేవుడు దర్శనం చూపెడతాడు యాకోబుకి. ఎందుకంటే దేవుడి సేవకుడు కదా యాకోబు, అందుకు దర్శనం చూపెడతాడు ఇక్కడ. ఇంకా దేవుడంటే ఏమిటో తెలియదు అతనికి. అలాంటి దేవుడంటే ఏమిటో చూపెడతాడు ఇక్కడ. ఆ రాత్రి కలలోకి ఆకాశానికి భూమికి నిచ్చెన వేసుకొని దేవదూతలు ఎక్కుతూ దిగుతూ పూలతో ఊదుతూ ఉంటారు. ఊదుతూ ఉండగా అప్పుడు ఆ దర్శనంలో కబాలు లేచి ఇది దేవుని కవి అని చెప్పి అక్కడే పునాది రాయి వేసేస్తాడు. ఇది దేవుని ఆలయం ఇది అని చెప్పి పునాది రాయి వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మేనమామ, ఎందుకంటే 2 కూతుళ్ళు ఉంటారు మేనమామకి, జబ్బు కళ్ళది రాహేలు, లేయా. రాహేలు చిన్నది, అది చాలా అందంగా ఉంటుంది. అది అప్పుడు తావులో కనబడుతుంది రాహేలు. అప్పుడు చెప్తాడు, మా మామయ్య కూతురు వారు ఇవ్వాలని అడుగుతాడు. అవును. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత 1 రోజులు అలాగా గొర్రెలు మేపుతారు ఇద్దరు వెళ్ళి. అప్పుడు అంటాడు వాళ్ళ మేనమామ, ఇలా నేను ఉంచుకోవడం మాకు ఇష్టం లేదు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడు. అలాగే చేసుకోండి, ఏ అమ్మాయి చెప్పడం. ఎందుకంటే వాళ్ళ మామగారు కూడా వీడు ఎంత మోసగాడో వాళ్ళ మేనమామ కూడా అంత మోసగాడు. వాడు ఏ పిల్లలు ఇస్తానంటాడు, ఏ పిల్లనో చెప్పడు. అప్పుడు నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయాలి, అప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాడు. అప్పుడు కాలంలో ఏంటంటే ఆడపిల్లలు దొరికేవారు కాదు, అందుకు మగపిల్లలు ఎదురుకట్ట నుంచి పెళ్లి చేసుకునేవారు. ఇక్కడ ఏంటంటే 7 సంవత్సరాలు కొలువు చేయాలి, పనిచేసి అప్పుడు పెళ్లి చేసుకోవాలి.
అప్పుడు రాహేలు అనుకొని చక్కగా సంతోషం 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. పెళ్లి చేశాడు. చీకట్లో పుస్తు కట్టేశాడు అక్కడ జమ్ముకుని దానికి వేయాలి. తెల్లవారు లేచిన తర్వాత చూస్తాడు. అదేంటి మామ అన్నాడు. మరి ఏం చేయమంటారా? పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదాన్ని చేస్తే బాగుంటుంది కదా. ఇంకో 7 సంవత్సరాలు గురువు చేస్తే ఆ చిన్నదాన్ని కూడా నీకే చేస్తాను చెయ్యంటాడు. మరి ఆవిడ మీద ప్రేమ చావలేదు కదా, అందుకు ఇంకో 7 సంవత్సరాలు గురువు చేసేస్తాడు. దాన్ని కూడా ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. వాళ్ళిద్దరూ కాకుండా 2 దాసిని కూడా చేసుకుంటాడు. మొత్తం 9కి 11 మంది బిడ్డలు కంటాడు యాకోబు. అక్కడ ఒక బిడ్డ కడుపులో ఉంటుంది. రాహేలుకి కడుపులో ఉంటుంది 12వ బిడ్డ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు అంటాడు ప్రభు, మామగారిని దోచేసుకుంటాడు. ఆస్తులన్నీ కూడా గొర్రెలు మేకలను అన్నింటినీ దోచేసుకొని ఇక మనం ఇక్కడ ఉండడానికి వీళ్ళే. దేవుడు చెప్తాడు, ఈ సొంత గ్రామానికి బయలుదేరు అన్నాడు యాకోబు. బయలుదేరుతాను ప్రభు, ఎప్పుడు బయలుదేరుతాను? ఇప్పుడు బయలుదేరన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు తండ్రి గొర్రెలు బొచ్చు కత్తిరించేవాడు లాభాలు. గొర్రెలు బొచ్చు కత్తిరించడానికి వెళ్తాడు. అప్పుడు ఇద్దరికి చెప్తాడు, మీ నాన్న మంచోడు కాదు, ఇలాగా అలాగని చెప్పి పంపి వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎందుకంటే వాడి విగ్రహారాధులు కదా ఇశ్రాయేలు జనాంగం బంగారు విగ్రహాలు విలవేలుపుగా పూజలు చేసేవారు. అప్పుడు వాళ్ళ మామగారిని తెలిసి అప్పుడు వెంటనే పరిగెట్టుకొచ్చేస్తాడు. పట్టుకొచ్చి చూస్తాడు, బంగారు విలువేలుపులు పట్టుకెళ్ళిపోతారు కూతుళ్ళు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడతాడు అక్కడ. అప్పుడు గబ్బవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాడు పెడతాడు బయలుదేరి. ఒక కొండ మీదకి వెళ్ళిపోతాడు అందరినీ. ఎందుకంటే గొర్రెల్ని మేకలను కూడా స్పీడ్గా నడిపించకూడదు, నెమ్మదిగా నడిపించాలి. స్పీడ్గా నడిపిస్తే చచ్చిపోతాయి అవి. అందుకు ఆ కొండ మీద ఉంటాడు అక్కడ. అప్పుడు అక్కడికి వెళ్ళంటాడు, అల్లుడు ఎందుకలా చేసావు నాకు చెప్తే నేనే మంచిగా పంపించేస్తాను కదా, ఎందుకలా జరిగించావు? పోనీలేదు, అయిపోయింది కదా, నా బంగారు విలువేల్పులు తీసుకొచ్చేసారు నా పిల్లలు, అవి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు. చాలా కోపంతో ఉన్నాడు అలా మామగారి మీద. ఈ రాహేలు తన ముడి కింద పెట్టుకొని దాచేసుకుంటున్న విగ్రహాన్ని ఎవరు తీశారో వాడు చచ్చిపోతారంటాడు యాకోబు. ప్రవక్త ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు నేను విలువేల్పు తీయలేదు, వెళ్ళిపో అంటారు తండ్రిని. అప్పుడు వెళ్ళిపోతాడు పాపం మాట్లాడకుండా. మరి శపించాడు కదా ఇక్కడ, ఎవరు తీసారో వాళ్ళు చచ్చిపోతారన్నాడు కదా. అప్పుడు త్రోవలో వెళ్ళేటప్పటికి ఆ బిడ్డని కనేసి ఆమె చచ్చిపోతారు. బెంజమేన్ని కని చచ్చిపోతాడు. అప్పుడు ఇంకా ఎందుకంటే అప్పుడు అన్నకి ఇద్దరికి దెబ్బలాట జరిగి వచ్చేసాడు కదా, అందువల్ల మళ్ళీ అన్న మంచిగా కలుస్తాడు లేదని చెప్పి ముందు అన్నింటినీ కూడా జంతువుల్ని అన్నింటినీ కూడా పంపించేసి మా అన్నకి సగం ఇచ్చేయండి, ఆ జంతువుల్ని మేకల్ని గొర్రెలు ఇచ్చేయండి మా అన్నకి, నా మీద కోపం లేకుండా అని చెప్పి పంపించేస్తాడు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోండి, నేను ఒక్కడే మిగిలిపోతాడు రాత్రి. అప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే దేవుడు తాను వెనుకలాడతారా రాత్రి. ఆ మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ 22వ అధ్యాయంలో 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యను తన 2 దాస్యులను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బాకని దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతే పంపివేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకంటే మోసగాడు కదా, అది దేవుడు తీసేయాలి. ఆ మోసగాడు తనని తీసివేయాలి. తీసివేయకపోతే కుదరదు. ఇక్కడ ప్రతి మనిషి సేవకు వస్తున్నాడంటే, దేవుల్లో ఉంటున్నాడంటే వాళ్ళలో ఉన్న బలహీనతను తీసివేస్తేనే తప్ప వారు సేవ చేయలేరు. వారు శక్తివంతంగా ఉండలేరు, బలవంతులుగా ఉండలేరు. సాతాను ఆలోచన తీసివేయాలి, సాతాను మనసు తీసివేయాలి. అవన్నీ తీసివేసిన రోజునే దేవుల్లో ఉండగలరు. అందుకు యాకోబులో ఉన్న మోసగాడితనము తీసేయాలి, అసూయ, మత్సరము, క్రోధము అన్నీ తీసేయాలి. అది తీసివేయడానికే దేవుడు రాత్రి యాకోబుతో ఉంటున్నాడు ఇక్కడ. అలాగే మనతో కూడా ప్రతి రాత్రి కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. ఏడవాలి, గంటల కొలిది ప్రార్థన చేయాలి. గంటల కొలిది ఏడవాలి దేవుడి శత్రువు. అప్పుడు నీ దేవుళ్ళు ఎదగలవు, దేవుళ్ళు ఉండగలవు. నమ్మకంతో ప్రార్థన వద్దు, మొక్కుబడ ప్రార్థన చేయొద్దు, వేషధారణగా ఉండొద్దు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. నీ పూర్ణ బలముతో, నీ
పూర్ణ శ్రద్ధతో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుని కార్యం చేస్తావా శవా అంతవర్షవా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, యాకోబుని మీ ముందు పెట్టాడు. ఏ విధంగా మారుతున్నాడో యాకోబుని మీ ముందు పెట్టాడు. ఆ విధంగా జరగాలి, జరిగించాలి. ప్రతి మనిషి వెంటనే మారిపోడు, వాళ్ళలో ఉన్న బలహీనతలు పోవు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా. ఎందుకంటే అవన్నీ తీసేసిన రోజునే దేవుళ్ళలోకి రాగలం. అవన్నీ కూడా అనుభవించే వరకు కూడా, నీకు తృప్తి తీరే వరకు కూడా దేవుడు కనిపెడతాడు. అలాగా ఎంతవరకు నువ్వు ఈ లోకంలో ఆశలను అనుభవిస్తావో, ఎంతవరకు నువ్వు చూస్తావో అని దేవుడు అలా కనిపెడతాడు. ఇక నీకు పూర్తవుతుందనేటప్పటికల్లా అప్పుడు సరి చేసేస్తాడు. వాటి మీద మనసు లేకుండా చేసేస్తాడు. అది స్వరూపంలో మార్చివేస్తాడు. నీ అంత చందాలు తీసేస్తాడు. ఇతరుల మీద మోహం తీసేస్తాడు. అన్నీ తీసేస్తాడు. ఏది ఉండదు. నువ్వు దేవుడిలో ఉంటావు. ఏది చూసినా అవి తృచ్ఛమైనగా కనబడతాయి నీకు. అందుకచ్చినాడు నీకు లోకభోగాలు ఉండవు. దేవుడితో ఉండడానికి నువ్వు ఇష్టపడతావు. దేవుడితో కలిసి ఉండడానికి నువ్వు ఇష్టపడతావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆయనతో ఉండడానికి ఇష్టపడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు 23వ వచనం, యాకోబు వారిని తీసుకొని ఆ ఏడు దాటించి తన కలిగిన దాంట్లో పంపివేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన ఒక్కడే మిగిలాడు. దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వాడు కథలతో పెరిగిలాడాడు. దేవుడు పెరిగిలాడాడు యాకోబుతో, కానీ ఓడిపోలేదు. యాకోబు దేవుడితో పెరిగిలాడుతున్నాడు, కానీ దేవుడు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అందుకంటున్నాడు, ఎందుకంటే దేవుడి సేవకులకి దేవుడు శ్రద్ధనిస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఓర్పునిస్తాడు, సహనాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అందుకు ఓడిపోవట్లేదు. ఇక్కడ తెల్లవాడుతుంది. ఇక లాభం లేదు. ఎందుకంటే యాకోబు ఓడిపోతాడని చూస్తున్నాడు దేవుడు. అక్కడ ఓడిపోవట్లేదు. అప్పుడు తుట్టికిల మీద తన్నాడు దేవుడు. అక్కడ తుట్టికిల మీద తను సరి చేసేసాడు. అక్కడ తెల్లవారుతుంది, నేను వెళుతున్నాను అన్నాడు దేవుడు. అక్కడ యాకోబుతో తెల్లవారి 3వ గంట కొట్టేటప్పటికల్లా తెల్లవారింది. నేను వెళుతున్నాను అన్నాడు దేవుడు. అక్కడ ఎక్కడికి వెళతావు అన్నాడు యాకోబు. నన్ను ఆశీర్దిస్తేనే కానీ నువ్వు వెళ్ళడానికి వెళ్ళదు, నన్ను ఆశీర్దించు, అప్పుడు నువ్వు వెళ్ళంటాడు దేవుడు. అక్కడ అప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వారి కథలతో పెరిగిలాడాడు. తాను అతని గెలవకుంటుని చూచి తడగూటి మీద అతను కొట్టాడు. అప్పుడు అతను ఆయనతో పెరుగులాడటం వల్ల యాకోబు తడగూటి వసిరాడు. అది తెల్లవారుచుంది కనుక నన్ను పోనెమ్మనగా, తెల్లవారుతుంది నేను వెళ్ళిపోతానంటున్నాడు దేవుడు. ఇక్కడ పోనెమ్మనగా అతడు నీవు నన్ను ఆశ్రయించితేనే కానీ నిన్ను నేను పోనీయను, నన్ను ఆశ్రయించు, అప్పుడు నిన్ను వెళ్ళనిస్తాడు యాకోబు. ఇక్కడ అందుకంటున్నాడు దేవుడు. ఇక్కడ ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబుని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవు కనుక ఇక మీట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. నువ్వు ఇశ్రాయేలు, యాకోబు కాదు నీ పేరు. ఇప్పటి వరకు మోసగాడని యాకోబే కానీ ఇప్పుడు ఇచ్చిన యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఎందుకంటే యెహోవా దేవుని గుండెలో నిద్రపోతున్నవాడు ఇశ్రాయేలు. 12 గోత్రముల వాడు, అది కిరీటములు స్టార్స్గా పెట్టుకున్నవాడు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవు కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని. అప్పుడు యాకోబు అడుగుతున్నాడు, నీ పేరేంటో చెప్పరా అని అడిగాడు ఇక్కడ. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనడు. అందుకైనా నువ్వు ఎంత నిమిత్తమో నా పేరు అడుగుతామని చెప్పి అక్కడ అతను ఆశ్రయించాను. ఎందువల్ల నన్ను నా పేరు అడిగావు అని అడిగాడు ఇక్కడ దేవుడు. ఆశ్రయించాను. యాకోబు, నేను ముఖ్యముఖ దేవుని చూచితిని. మరి యాకోబు ముఖ్యముఖ దేవుడిని చూశాడు కదా, చూచితిని. అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలములకు పెనియేలుడు పేరు పెట్టాను. నేను దేవుని ముఖ్యముఖ చూశాను కానీ నా ప్రాణం పోలేదు. అందుక అక్కడ ఆ స్థలానికి
పెనీయేలుని పేరు పెట్టాడు యాకోబు. ఇక్కడ పెనీయేలుని పేరు పెట్టాడు. అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు ఇక బయలుదేరాడు. దేవునితోటి వెనుకలాడి దేవుని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ అతను పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఉదయించాడు బయలుదేరేటప్పటికి. అప్పుడు అతను తొడను కుట్టుచూ నడిచాడు. కుట్టుతో నడుస్తూ వెళుతున్నాడు. ఎందుకంటే తొడకుట్టు మీద తన్నాడు కదా దేవుడు, అది ఉసిరిపోయింది. అందుకు నడవలేకపోతున్నాడు, కుట్టుతూ నడుస్తున్నాడు. ఇక్కడ అందుచేత ఆయన యాకోబు తొడకూటి మీద తుంటి నరుము కొట్టినందున దేవుడి వరకు ఇశ్రాయేలుడు తొడకూటి మీద ఉన్న తుంటి నరుము తినరు. ఆ తొడకూటి మీద ఉన్న తుంటి నరాన్ని వారు తినరు. ఇక్కడ అంతికొచ్చినాడు దేవుడు. ఇక్కడ కోడిని కోసినప్పుడు రక్తం అంతా పోవాలి, రక్తంతో తినకూడదు. రక్తమే ప్రాణము, ప్రాణమే రక్తము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలామంది మేడ విరిచేసి కోస్తారు, అలా చేయకూడదు. కోడిని కోసినప్పుడు రక్తం అంతా పోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కోడిని కోసి వాడితో కూడా చెప్తాం, కోడిని కోసి అప్పుడు అది చేసి వాళ్ళకి చెప్తాం. అందుకొచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ ఆదాము కుమారుడు కయీన్ ఏబేలుని చంపేస్తాడు మీదబడి. దేవుడు అర్పణము తమ్ముడికి తీసుకున్నాడు, నా అర్పణము తీసుకోలేదని చెప్పి అతడు ఎందుకంటే చంపేస్తాడు తమ్ముడి. అప్పటి నుంచి పాపం పెరిగిపోయింది. అందుకొచ్చినాడు. ఇక్కడ దేవుడు శపిస్తాడు కదా, ఆదామా నువ్వు మట్టిలో చచ్చావు కాబట్టి మళ్ళీ మట్టికే చేరుతావన్నాడు. జీవము దేవుని దగ్గరికి, శరీరం మట్టిలో కలిసిపోతుందన్నాడు. ఇక్కడ అందుకు అప్పటి నుంచి పాపము పరపకమైంది. అంతకొచ్చినాడు. ఆదాము మరి ఎందుకు చెప్పాడు, ఈ పండు తిన్న రోజున మీరు మరణిస్తారు. ఎందుకంటే సాతాను మాట ఆలకించి ఆ పండు తిన్నారు కాబట్టి పాపము పరపకమైనప్పుడు మరణము తెచ్చాము. ఆగే ప్రసక్తి లేదక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఏబేలుని మీదపడి చెప్పేస్తాడు. రక్తము దేవుని సింహాసనాన్ని గజ గజ ఉడికింపచేస్తుంది. ఎందుకంటే రక్తమే ప్రాణం. యేసు ప్రభు కూడా తన రక్తము ఫోకస్లో కొడుతుంది. ఎప్పుడు ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు ఒక్కొక్క ఫోకస్ ముక్కరం చేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రాణం, రక్తం ఫోకస్లోకి వెళ్ళిపోతుంది ఆయన. అందుకొచ్చినాడు. ఆ రక్తము, పరిశుద్ధుని రక్తము భూమి మీద పడితేనే కానీ మనందరము పరలోక రాజ్యంలో ప్రవేశమలేదు. అక్కడ అప్పుడు అంటాడు దేవుడు, కయీన్ ఈ తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడికి నువ్వు కావలించావా? నువ్వు దేశతమ్ముడిపై తిరుగుతావు. ఎవరి నుంచి చంపుతాడు వాడు శాపగ్రస్తుడు అవుతాడు అంటాడు. ఇక్కడ అదే వాచంటున్నాడు. ఇక్కడ పత్రిక చదవండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మార్కు సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడనున్నాడు, అదుగో అక్కడనున్నాడని ఎవడైతే మీతో చెప్పిన నమ్మకుడి. ఆ కాలం ముందు అబద్ధ క్రీస్తువులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమని ఎట్లా ఏర్పరచబడ్డ వారిని మోసపుచ్చుటకే సూచక్రియలను మార్గాలకు పరచుదురు. మీరు జాగ్రత్తగా ఉండి. ఇదిగో సమస్తమని మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తము కూడా మీతో ముందుగా చెప్తున్నాను. 1 యోహాను 4వ అధ్యాయము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకంలోకి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు వచ్చేస్తున్నాడు. అందుకంటాడు, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, అక్కడ క్రీస్తు ఉన్నాడంటే పరిగెట్టకూడదు. ఎక్కడ పరిశుద్ధాత్మ ఉన్నదో అక్కడే ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే బ్రహ్మపరిచే ఆత్మ ఏమిటో, నిజమైన ఆత్మ ఏదో ఇక్కడ మనం తెలుసుకోగలం. మీ అందరికీ పరిశుద్ధాత్మ ఉంది, మీకు తెలిసిపోతుంది. ఎవరైనా ఆత్మ వచ్చినప్పుడు, ఎవరైనా పాజిటివ్గా ఇచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ మాటలో మీకు తెలిసిపోతుంది. అది బ్రహ్మపరిచే ఆత్మ, నిజమైన ఆత్మ తెలిసిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన యెహోవాను స్మరిస్తున్నాను. అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు వచ్చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు వచ్చేస్తుంది, సాతాను బయటకు వచ్చేస్తుంది. అందుకొచ్చినాడు. ఒకసారి నేను బోర్డ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ నందాలను తర్వాత నేను బుక్ పెడతాను, అక్కడికి వెళ్ళి నువ్వు తర్వాత నెమ్మదిగా రా అని చెప్పన్నారు. అప్పుడు అలాగే నేను చెప్పి ఆయన వెళ్ళిపోయాను. నేను తర్వాత వెళ్ళేటప్పటికల్లా ఒక ఆమె ఆయన దగ్గర కూర్చొని
బోధించేస్తుంది. అప్పుడు చూశాడు, ఎందుకంటే ఆయన దేవుని వాక్యం తెలియనివాడు కాదు కదా, తెలిసినవాడే కదా ఆయన. చర్చి కూడా చూశారు కదా ఆయన. ఆవిడ ఏది చెప్తుందో అర్థం కదా, అక్కడ ఏది మాట్లాడుతుందో తెలియదా. అప్పుడు నేను ఇక్కడ వెళ్ళేటప్పటికల్లా కూర్చొని 2 నిమిషాలు చూశాను. అమ్మా, మీకు ఏదన్నా పని ఉంటే చూసుకొని వెళ్ళండి, ఇలాంటివి చెప్పకూడదు ఎవరికి కూడా. ఎందుకంటే మేము క్రీస్తునే ప్రార్థిస్తాం, ఇంకొకరిని ఎవరిని కూడా ఇచ్చేయండి. ఆయనకు బుద్ధి లేకుండా ఆలోచిస్తున్నాడు ఆయన, అందుకు మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేశాను. అదేంటి అన్నారు ఆయన. అదేంటి నీకు బుర్ర పనిచేయలేదా, అదేంటి అని అడుగుతున్నారు. ఏంటి అక్కడ ఆవిడ ఏం మాట్లాడుతుంది? యెహోవా విట్నెస్ గురించి మాట్లాడుతుంది, అక్కడ ఇంకొకరి గురించి మాట్లాడుతుంది, నీకు తెలియదా అని చెప్పన్నారు. అక్కడ ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో. ఏమొచ్చినాడు ఇక్కడ? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమనివో కావో పరిశీలించుడి. మనకు వచ్చిన వారు చెప్పిన మాటలు ఇవి దేవుని సంబంధమనివో కావో మనం పరిశీలించాలి. అందుకంటున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమనివో కావో పరిశీలించుడి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉంచుతని ఏ ఆత్మ ఒప్పుకొనుడో అది దేవుని సంబంధమైనది. యేసు ప్రభు ఈ లోకంలో మనిషి కుమారుడుగా వచ్చి తన ప్రాణాన్ని రక్తాన్నిచ్చాడు అన్న మాటే ఇది గొప్పది, ఇది నిజము. ఆ మాట ఎవరు చెప్తారో వాడి క్రీస్తు సంబంధులు, లేకపోతే వెంటనే పంపించవచ్చు ఆ మాట చెప్పకపోతే. అందుకంటున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనుడో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనుదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుతారు. దీన్ని బట్టే మీరు దేవుని ఆత్మ ఏంటో మీకు తెలిసిపోతుంది. అందుకంటున్నాడు ఇక్కడ, మీరు ఎరుగుతారు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినని సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది, ఇది వరకే లోకంలోకి వచ్చేసింది. అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు వచ్చేసాడు లోకంలోకి. ఎందుకంటే ఫారెన్ వచ్చేసాడు అప్పుడే. అది ఇక ఇండియా ఉంటే రావాల్సింది, ఇక అది కూడా వచ్చేస్తుంది ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఇది వరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడు సాతాను, అంతకన్నా గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుతుడు, లోక సంబంధమైనట్టు మాట్లాడుతుడు. లోకము వారి మాట వినుడు, లోకము వారి మాట వినుడు. మనము దేవుని సంబంధులు. దేవుని ఎరిగిన వాడు మన మాట వినుడు. దేవుని ఎరిగిన వారు మన మాట వింటారు, మనతో ఉంటారు. దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు. దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు. అందుకంటున్నాడు, ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొచ్చున్నాం. సత్యస్వరూపమైన ఆత్మ పరిశుద్ధాత్మ, అదేమిటో బ్రహ్మపరచు ఆత్మ అబద్ధ ప్రవక్త క్రీస్తు ఆత్మ ఏంటో మనం తెలుసుకోగలం. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మరి ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడైన యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇది 3వసారి సృష్టిలో కనపడుతున్నది. అందుకంటున్నాడు దేవుడికి ఏమంటున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడైన 3వసారి కనబడ్డారు. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయి వెళ్ళిపోయి ఉన్నాడో వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. తెలియక మళ్ళీ చేపలు పట్టుకోవడానికి బయలుదేరి చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన సముద్రంలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా ప్రభు వచ్చాడు, ఒడ్డుకు వచ్చాడు. కానీ వాడికి కనబడలేదు సరిగ్గా దేవుడు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఎందుకంటే అక్కడ కుడి పక్కన వల వేయండి అన్నాడు. లేదు, రాత్రంతా మేము చేపలు పట్టాము కానీ ఒక చేప కూడా పడలేదు. అయినా నీ మాట ప్రకారంగా వల వేస్తున్నానన్నాడు. ఇక్కడ 153 చేపలు పట్టాయి, రకరకు చేప. ఎందుకంటే చరచరాలు సమస్త జంతువులు కూడా దేవునికి లోబడి ఉన్నాము, కానీ మనుషులు మాత్రం లోబడి లేకపోతున్నాము.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అప్పుడు పాదాల మీద పడిపోతాడు పేతురు. ప్రభువుని వెళ్ళిపో, మేము పాపాత్రులు అంటాడు అక్కడ. లేదు, చేపలు కాల్చి రొట్టెలు కాల్చి పెడతాడు వాళ్ళకి. తిన్న తర్వాత సముద్రంలో నడుస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఉద్యోగం చేసే దగ్గర, డబ్బులు అందుకున్న దగ్గర దేవుని సేవకు వస్తావా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. ఆలయంలో అడిగినప్పుడు తప్పకుండా చేస్తామంటాం అక్కడ. ఇక్కడ కూడా సముద్రంలో నడుస్తూ, ఎందుకంటే చాలా డబ్బు సంపాదించారు సముద్రం మీద ఈ శిష్యులు. అందుకు సీమోను పేతురుని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. సీమోను పేతురు, అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. అయితే నా గొర్రెలు కాయవా అన్నాడు ఇక్కడ. కాస్తాను ప్రభు అన్నాడు, కానీ మనస్ఫూర్తిగా అనలేదు అక్కడ. మన దేవుని సేవ చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా సేవ చేయాలి. ఏదో దేవుడితో మనం చేస్తామని అన్నామని కానీ మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం అనుకుంటాం ఒక్కోసారి. ఎందుకంటే దేవుని సేవ చేయాలంటే కష్టతరమే. ఎందుకంటే అడుగడుగునా మనం దేవుడితో ఏకీభవించాలి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, నువ్వు సేవకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆత్మల కోసం వెళ్ళాలి, కానీ ఎందుకంటే మొక్కుబడిగా వెళ్ళకూడదు అక్కడ. ఆత్మ సంపాదన కోసం భోజనము పానము కూడా ఉండదు. అందుకంటున్నాడు, వాళ్ళు ఇచ్చిన కాఫీ నీళ్ళు తాగేసే సాయంత్రం వరకు రాత్రి వరకు ఉండాలి. ఇంటికి వచ్చే వరకు కూడా, ఇంటికి వచ్చి మళ్ళా గబ్బమ్మ పనులు చెక్క పెట్టుకొని వాడి తెల్లవారికల్లా పిల్లల క్యారేజీ కట్టి గబ్బమ్మ సేవకి వెళ్ళిపోవాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, యోహాను కుమారుడు సీమోను, నన్ను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నావు అన్నాడు. రెండోసారి ప్రేమిస్తున్నాను ప్రభు, అందరికన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నాడు. అయినా దేవుడికి తృప్తి లేదు. సేవ చేసేవాడు చూస్తే దేవుడికి సంతోషాన్ని కలగాలి, ఆనందాన్ని కలగాలి. అందుకంటున్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నన్ను నన్నుకుని ఉండవచ్చిన బహుగా ఫలిస్తాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవుడికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము. అందుకంటున్నాడు, దేవుడికి తృప్తి లేదు. మూడోసారి మళ్ళా అడుగుతున్నాడు, యోహాను కుమారుడు సీమోను, అందరికన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను అన్నాను కదా ప్రభు అన్నాడు. ఇసుక్కున్నాడు అక్కడ. దేవుని సేవకులు ఇసుక్కోకూడదు. ఎవరేమి చెప్పినా వినాలి, మరలా చెప్తారు, మరలా వినాలి, ఇసుక్కోకూడదు. మరి నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తారు? నువ్వు ప్రార్థన చేస్తావని నీకు చెప్తాను. అందువల్ల నువ్వు విసుక్కుంటే ఎలా ఉంటుంది? అక్కడ ఫలితం ఉండదు, నీకు ఉండదు, ప్రార్థన చేర్చుకున్న వారికి ఉండదు. నువ్వు విసుక్కోకుండా అది అనుభవించిన రోజున, ఆ ప్రార్థన చేసిన రోజున అప్పుడు కార్యం జరుగుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అన్నాడు, నువ్వు తలకిందుగా సిరివేయబడతావు అన్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఎవరి దశలో ఉన్నప్పుడు నువ్వు చక్కగా తిరుగుతున్నావు, కానీ వృద్ధాప్యలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు ఇష్టమైన చోటు తీసుకెళ్తారు. అంతా నువ్వు తలకిందుగా సిరివేయబడతావు అన్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు జైల్లో పెడతాను పేతుర్ని. అప్పుడు అక్కడి నుంచి పారిపోతాడు. దేవుడు అడ్డంగా వచ్చి నిలబడతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను తలకిందుగా సిరివేయబడలేను ప్రభు అన్నాడు. అయితే నేను సిరివెక్కుతాను, నీ వద్దన్నాడు. అప్పుడు కాళ్ళు పట్టుకొని కన్నీరు కలుస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడతాడు, ప్రభు తప్పు క్షమించు, ఇక నేను ఏ తప్పు చేయను, నీలోనే జీవిస్తాను ప్రభు అని చెప్పి కాళ్ళు పట్టుకొని కన్నీరు కచ్చి నేను తలకిందులుగా సిరివేయబడుతున్నాను అంటాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు పేతురు తలకిందులుగా సిరివేయబడతాడు. ఎందుకంటే దేవుడే మరి హతసాక్షి అయిపోతాడు. పేతురు కూడా, శిష్యులందరూ కూడా అలాగే హతసాక్షులు అయిపోతారు. తండ్రి, వీళ్ళు ఏమి చేస్తున్నారు వీళ్ళు తెలియదు ప్రభా, క్షమించు, నాతో శత్రువుకు వచ్చేస్తున్న ప్రభా అన్నాడు. గబగబా దేవుడు వెళ్ళి ఆత్మ తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆ 12 మంది కూడా, 12 గోత్రముల వారు కూడా అలాగే చనిపోతారు. ఆ 12 మందిని సింహాసనం మీద దృష్టించి పక్కన దేవుడి సింహాసనం మీద దృష్టిస్తాడు ఆయన. జడ్జిమెంట్, తీర్పులోకి వచ్చేస్తాడు ఆయన. అందుకంటున్నాడు, ఈ 12 మంది అపోస్తులు కూడా 12 గోత్రముల వరకు తీర్పిస్తాడు. తక్కిన వాడికి యేసు ప్రభు తీర్పిస్తాడు. దేవుడి పరిస్థితి వాక్యం తీర్చక కాలేదు.